యాండోయ్ నేనండి మీ గోదావరి గిట్టేనే విషయం తెలుసా? మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి. మెడికల్ ఐటమ్స్, పిల్లల డైపర్స్, పెద్దవాళ్ళ డైపర్స్, రకాల జనరిక్ మందులు, ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి. తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్. స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజుతో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మొదలగు కోర్సులు నేర్పబడును. అలాగే 5వ తరగతి లోపు పిల్లలకు కేవలం 999 రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడును. వివరాలకు సంప్రదించండి. ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. నాదెండ్ల రివ్యూ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో గత ఏడాదిగా మనం చూస్తూనే ఉన్నాం. గెలవగానే నియోజకవర్గ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ నిర్వహించి తెనాలిని ఒక గాడిలోకి తెచ్చారు. అప్పటి వరకు చెల్లాచెదురుగా ఉన్న తెనాలిలో గంజాయి, రౌడీజం ఏరేశారు. మురుగు డ్రైన్లను పంట కాలువలో ప్రక్షాళన చేసి దట్ ఈజ్ నాదెండ్ల అనిపించుకున్నారు. అదేవిధంగా తెనాలి, విజయవాడ, తెనాలి, గుంటూరు రోడ్లు ప్యాచ్ వర్క్లను పూర్తి చేసి ఒక లేయర్ రోడ్డు కూడా వేసి శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అదే రేంజ్లో మరలా తెనాలి మున్సిపాలిటీ స్థాయిలో రివ్యూ చేశారు. ప్రభుత్వం నుండి 10 కోట్ల రూపాయలను తెనాలి మున్సిపాలిటీకి మంజూరు చేయించారు. మరలా వర్షాకాలం రాబోతుందని మురుగు డ్రైన్లపై సమీక్ష నిర్వహించారు. మేజర్ డ్రైన్, ప్రతి ఇరిగేషన్ డ్రైన్, ఎస్పెషలీ ఈ పంట కాలువలు ఏవైతే వెళ్తున్నాయో మన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా 4 వారాలే టైం ఇస్తున్నాం మీకు. ఓకేనా? మే మాసంలో మొదలుపెట్టి ఫస్ట్ వీక్లో మీరు మే ఎండ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం టౌన్ అంతా క్లియర్ అయిపోవాలి. మీరు వెళ్తున్నారా? మార్నింగ్ చెక్ చేసుకుంటున్నారా డ్రైన్స్ అన్నీ? మేజర్ డ్రైన్స్ మనం లాస్ట్ టైం ఐడెంటిఫై చేసినవి షూరా? అక్కడ ఇంకా క్లాగింగ్ ఉందా? నేను ఫ్లోటింగ్ మెటీరియల్ గురించి మాట్లాడడం లేదమ్మా. కమిషనర్ గారికి మొన్న కూడా చూపించాను, మీరు లేరు ఒక రోజు. ఫ్లోటింగ్ మెటీరియల్ గురించి కాదు. 8 ఇంచెస్ 12 ఇంచెస్ పారిపోయి నిండిపోయి ఉంటే ఎట్లా? లేదు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు, మీ వర్క్ మీరు చేయండి. మీరు కూడా టేకప్ చేసుకోండి 4 వీక్స్లో. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ అదర్ ఎక్స్క్యూజెస్. వాళ్ళు చేస్తారు, మీరు టేకప్ చేయండి. 4 వీక్స్లో నాకు మీరు కూడా డ్రైవ్ చేసి మొత్తం ఈ సైడ్ డ్రైన్స్ అన్ని కూడా క్లియరెన్స్ రావాలి, కంప్లీట్ అయిపోవాలి టౌన్ అంతా కూడా. బై మే ఎండ్ వీ షుడ్ బి రెడీ. ఓకేనా? తెనాలి విఎస్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన పార్కును చిన్నవారు పార్క్ వలె అభివృద్ధి చేయాలని సమీక్ష చేశారు. మా పార్క్స్ పరిస్థితి ఏంటి? 9వ తారీఖు లాస్ట్ డేట్. ఈ మే 9. ఏం చేయాలి దానికి? ఇంకా డిజైన్స్ అవన్నీ అయిపోయినాయి, అన్ని క్లియర్గా ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. టెండర్ స్టేజ్ నుంచి మీరు ఈ వేసవి కాలంలో మొదలుపెట్టి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? కండిషన్ ఏంటి మీది? సైమల్టేనియస్గా జరగదా? దానిలోనే మొక్కలు పెట్టాల్సి ఉంది. ఇంకా వాళ్ళు 2 monthsలో కంప్లీట్ చేస్తాం. కరెక్ట్ టైంకి వర్షాలు మొదలయ్యే టైంకి అది ఉంటే చెట్లు కూడా బతుకుతాయి, నిండుగా ఉంటుంది. ఆ లైటింగ్ అది కూడా ముందే ఏర్పాటు చేసుకోండి. మీరు లాస్ట్ టైం లాగా అడాడు చేయబాకండి. somebody you interest somebody who can design the lighting properly there. మీరే చూసుకోండి. అది ఈ లాస్ట్ టైం లాగా గజిబిజి లాగా మంచి వాళ్ళని తెప్పించి చేపించుకోండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు గేట్ గురించి అడుగుతావేంది నువ్వు? అది కూడా అది లేకపోతే అట్లా నీ ప్రాజెక్ట్ కాస్ట్లో ఉండాలి కదా. ల్యాండ్స్కేపింగ్ వేరు, ఓకేనా? ల్యాండ్స్కేపింగ్ వేరు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వేరు. ఈ ఫ్రంట్ మనం ఏం చేద్దాం అనేది మీరు చూడండి. ఒక గేట్ ఎందుకు, దానికి మొత్తం అవసరమైతే వాల్ తీసేసి మొత్తం మంచి నీట్ ఫెన్స్ చేయండి, ఐరన్ ఫెన్స్ చేయండి మంచిగా. సేమ్ మనం ఇక్కడ చిన్నవారి పార్క్ ఎట్లా చేసాం అట్లా చేద్దాం, కొంచెం మంచిగా వచ్చేటట్టు. ఆ ఫ్రంట్ అది ఎలివేషన్ అది జాగ్రత్తగా డిజైన్ చేయించుకొని చేయండి. మీరు డిజైన్ చేయించుకొని చేయండి.
పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డస్ట్బిన్ల ఏర్పాటు విషయంపై రివ్యూ చేశారు. మే 1వ తారీఖు కల్లా మహిళా మండలి పనులు పూర్తి చేయాలని, త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ని ఆదేశించారు. తెనాలిలో క్రికెట్ ఆడేందుకు నెట్ పెట్టేలా, ఉచితంగా ఆడుకునేందుకు వీలుగా తెనాలి దేవి గుడి వద్ద ఉన్న ఓపెన్ ఆడిటోరియంను తీర్చిదిద్దాలని సూచించారు. ఐతానగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులు ఈ వేసవిలోనే ప్రారంభించాలన్నారు. వినపాడు, ఐతానగర్ ప్రాంతాల్లో బరెల్ గ్రౌండ్ కోసం వెంటనే స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వెహికల్స్ అన్ని వచ్చినాయా? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్ని ఒకళ్ళు కూడా మిస్ కాకుండా చూసారమ్మా? మీరు చెక్ చేశారా? ఓపెన్ చేసాం ఆ రోజు కూడా, ఇంకా మిస్సింగ్ ఉండేదే కదా కొన్ని. ఎంత వస్తుంది ఇప్పుడు మనకి గార్బేజ్ ఉంటే? ఒక్కటి పెట్టేసాలి. వచ్చేసి సార్ ఇప్పుడు కొంచెం 95 వరకు వస్తుంది సార్. అంటే మాకు ట్రాక్టర్స్, అడిషనల్ ట్రాక్టర్స్ వచ్చాయి, కాంట్రాక్టర్స్ వచ్చాయి. సో వార్డ్స్లో ఎక్కడ కూడా చెత్త రిమైన్ అవ్వకుండా తీసుకొస్తున్నాం సార్. అట్లనే పర్ డే మాకు వచ్చిన కాంట్రాక్టర్స్ అన్ని కూడా 2 ట్రిప్స్ కంపోస్టింగ్ చేస్తున్నాయి సార్. అరౌండ్ 75 టన్స్ రోజు డంపింగ్ నుంచి జిందాల్ పడుతుంది సార్. ఒక మ్యాక్సిమం ఒక ట్రిప్ ఒక 10 టన్స్ వరకు మిగులుతుంది సార్. తడి చెత్త పొడి చెత్త ఎంత వస్తుంది మనకి? తడి చెత్త మిక్స్డ్ వేస్ట్ కూడా ఇందులో సార్. తడి చెత్త మనకి 33 టన్స్ వస్తుంది. బయోగ్యాస్ వర్మింగ్ కాస్ట్ డైలీ మేము మార్కెట్ నుంచి డైరెక్ట్గా అక్కడ ఆపరేట్ చేస్తున్నాం సార్. సెగ్రిగేషన్ కరెక్ట్గా జరుగుతుందా? 33% జరుగుతుంది సార్. ఎట్లా మరి? సెగ్రిగేషన్ ఈజ్ ద కీ. హోమ్ కంపోస్టింగ్ మీద ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఓకేనా? నేను వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా మీకు. నాకు మీరు ఆ బిన్స్, సాలిడ్ బిన్స్ కూడా మీరు ఇప్పుడు తెప్పిలేదు. ఎక్కడున్నాయి? ఎందుకు చేయలేదు ఆ ప్రోగ్రామ్? మరి అవేర్నెస్ ఎందుకు లేదు మనకి ప్రజల్లో? మొన్న వచ్చినంటే 8 నెలలు పడుతుందా డెలివరీకి? ఫస్ట్ ఆర్డర్ నాకు గుర్తున్నందుకు నేను ప్లేస్ చేయించాను మీతోటి. ఇట్లా కొంచెం ట్రైలు పెడుతున్నాం సార్, కొన్ని ఏరియాలో పెడుతున్నాం. కమిషన్ గారు ఇది కాదు కదా మనం చూసింది. యూ సీన్ బిగ్గర్ వన్స్. అవి కాంపాక్టర్ బిల్స్ సార్, అవి వచ్చింది సార్. ఏం ఐ వాంట్ ఎవ్రీథింగ్ ప్లేస్డ్. తెచ్చుకుని ఏం చేసుకుంటారు? పూజ చేసుకుంటారు. ఇది ఐ హ్యావ్ గివెన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్ టు యూ, హౌ టు యూజ్ దిస్, వేర్ టు యూజ్ దిస్. అవునా? ఆల్ మేజర్ ఏరియాస్లో ఒకేసారి పెట్టి మనం చేద్దాం. ద కలర్స్ వర్ డిఫరెంట్ దెన్ వాట్ వీ థాట్. వీ సెడ్ రెడ్ ఆల్సో. స్ట్రైకింగ్ కదా, ఇట్లా స్ట్రైక్ అనేది కదా మనం చెప్పింది ఆ రోజున. కాంప్రమైజ్ అయిపోతున్నారు మీరు కాంప్రమైజ్ అయిపోతున్నారు. దట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. If you're doing work like this, that means it is not happening correctly. మనం అనుకుంది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే you're compromising on quality. This is not what I asked you to order. 8 months అయిపోయింది మనం ఆర్డర్ చేసి. 8 months అయింది. ఎట్లా చెప్పండి? అది కాదు, మీరు ఒక డ్రైవ్ పెట్టండి, అవేర్నెస్ పెంచాలి. చైర్పర్సన్ గారు వస్తారు, కౌన్సిలర్స్ వస్తారు, అందరం కలిసి వెళ్దాం. నువ్వు వీలైతే నేను ఉంటే నేను వస్తాను. ఎట్లా తెలుస్తుంది? ఒక చోట మీరు ఎక్కడ చోట పెట్టేస్తారు. నేనేమన్నాను మీకు? సపోజ్ బోస్ రోడ్ ఉంది, బోస్ రోడ్ మనం ఫ్లడ్ చేద్దాం. యాన్సిలరీ రోడ్స్ కూడా ఫ్లడ్ చేద్దాం. నోబడీ ఐడియా ఈజ్ ఎనీ వేస్ట్ కలెక్షన్, నోబడీ షుడ్ వాక్ బియాండ్ 100 meters. 100 metersకి యాక్సెసిబుల్ ఉండాలి మనకి డస్ట్బిన్స్. మీరు నెక్స్ట్ ఎప్పుడు స్వచ్ఛాంధ్ర మంది? 17th ప్లాన్ చేయండి. మీరు బ్లాక్ చేసుకోండి మన డేట్. తెనాలి మున్సిపాలిటీ టౌన్ విల్ డూ, పెద్ద ఎత్తున చేద్దాం. విల్ డూ అ మ్యాసివ్ ప్రోగ్రామ్. ఐ వాంట్ ఆల్, మీరు కూడా మీరు మీ కౌన్సిలర్స్ కూడా అందరూ చెప్పండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. డూ అ బిగ్ ఈవెంట్ ఆన్ 17th. అవేర్నెస్ తీసుకొద్దాం. నాకు మీరు తడి చెత్త పొడి చెత్త నాకు 50% కనపడాలమ్మా. షార్ట్ టర్మ్ 33% కాదు, 50% చేయండి. వీళ్ళందరితో ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం మనం. ఈ నగర దీపికలు వీళ్ళందరితో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నగర దీపికలు? మీకు 40 members ఉన్నారు సార్. ఈచ్ వార్డు 40. నేను పోయినసారి మీకు చెప్పాను, ఉన్న గౌరవ వేతనం లాగా లేకపోతే ప్రోత్సాహకంగా మనం ఇద్దాం ఒక్కొక్క వార్డు నుంచి అనుకున్నాం కదా. ఏం చేశారు మరి? ఐడెంటిఫై చేశారా? అంటే షార్ట్ లిస్ట్ చేశారా కనీసం?
Crucial levels. Do it. Why? How much time? I can't give so much time. ఎడ్యుకేటెడ్ యంగ్ గర్ల్స్ పాపం ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి సరదాగా వాళ్ళకి జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. They have started the test. Yeah, on that day you ensure Yes. you add another 40. Yes. 40 I want. Yes. తీసుకోండి మీరు 40. అలాగే. మంచిగా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పిక్ దెమ్ అప్. అలాగే. విల్ గివ్ దెమ్ ఆనరేరియం. 17th మీరు పెట్టండి. అలాగే. ఈ జంగల్ క్లియరెన్స్, ఆల్ రోడ్స్ క్లియరెన్స్ ఆఫ్ అన్నెసెసరీ shrubs అండ్ bushes, స్మాల్ ప్లాంటేషన్స్, ఇది మీరు టేకప్ చేయాలి. ఓకేనా? ఇది ఒక డ్రైవ్ టేకప్ చేసి మీరు ఇమీడియట్గా మీరు ఒక షెడ్యూల్ పెట్టుకోండి దానికి. నాకు ఈ నెల రోజులు 24 గంటలు పనిచేయాలండి అందరూ. ఇంకా ఎక్స్క్యూజ్ ఇవ్వకండి. దిస్ ఇస్ ఓన్లీ మంత్ దట్ వీ కెన్ వర్క్ కరెక్ట్లీ, యూ వర్క్ ప్రాపర్లీ. జూన్ కల్లా మళ్ళీ 15th కల్లా వర్షాలు వస్తాయి. ఓన్లీ మే కట్ ఆఫ్ డేట్ అవన్నీ కూడా మనం అనుకునేవి. మొత్తం ఇందులో మళ్ళీ మీరు ఇరిగేషన్ వాళ్ళది మనకేం సంబంధం, నాకు అవన్నీ వద్దు నాకు. ఓకేనా? మీ పని మీరు చేయండి, వాళ్ళతో కూడా ఎక్స్ట్రా చేపిస్తా పని. మీకు కనపడితే మీరు తీసేసేయండి. అది ఇరిగేషన్ కాలువ మనకి సంబంధం లేదని అనబాకండి. మీ పని మీరు చేయండి. ఓకేనా? టేకప్ చేయండి అది ఇమీడియట్గా. పెట్టండి, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఎవరు మహిళా మండలి బిల్డింగ్ చూసేది ఏం? ఇంకెన్ని నెలలు ఏందా? ఎన్ని రోజులు పెయింటింగ్ చేస్తారు? నేనే తెనాలికి వచ్చి నెల అయింది. 2 నెలల క్రితం ఇంకా పెయింటింగ్ అవుతుందని చెప్పారు ఆయన. ఎందుకు అంటున్నా అంత ఉదాసీనంగా ఎందుకు పని చేస్తున్నారు? ఎందుకు చేయించుకోలేకపోతున్నారు మీరు? ప్రాబ్లం ఏంటి? కనీసం మీరైనా మన ఆఫీస్ నుంచి పోయి చూసుకుని చేయాల్సింది కదా. ఫాలో అప్ ఎవరో వాళ్ళు. ఇక్కడ ఎవరు ఉన్నారు ఏఈస్? ఇంకా నువ్వేం చూస్తున్నావు అమ్మా? 34 వార్డు స్ట్రీట్ లైట్ వార్డు సార్. ఫస్ట్ మేక్ అయిపోవాలి. క్లియరా? ఫస్ట్ మేక్ అయిపోవాలి బిల్డింగ్. ఫస్ట్ మేక్ అయిపోవాలి బిల్డింగ్. నువ్వేం చేస్తావు అదే ఫస్ట్ మేక్ అయిపోవాలి. సరేనా? అదే డెడ్ లైన్. ఆ రోజు వాళ్ళని పిలిచి మళ్ళీ గౌరవించి ఆ రోజు ఓపెన్ చేపిద్దాం. ఇంతకన్నా డిలే చేయకూడదు. క్లియరా? యూ పుట్ సబ్ కలెక్టర్ ఇన్ చార్జ్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ ద కమిషనర్. ఫస్ట్ or second మనం విల్ డూ ద ఇనాగ్రేషన్. సెకండ్ కుదరదు, పిఎం మీటింగ్ ఉంది. థర్డ్ పెట్టుకుందాం. ఫస్ట్ కల్లా ఫినిష్ చేయండి. పిఎం మీటింగ్ ఉంది కాబట్టి యూ బీ రెడీ. క్లియరా? నువ్వు నాకు ఏం చేస్తావు తెలియదు. నువ్వు కూర్చుని 1వ తారీఖు కల్లా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఫినిష్ చేయవాలి. ఆ వాల్ మనం కట్టింది అంతా పర్ఫెక్ట్గానే ఉందా? ఆ బెరియల్ గ్రౌండ్ది కరెక్ట్గానే ఉందా? ఓకే. ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఇదివరకు మనం ఇచ్చిన ఓపెన్ ఆడిటోరియం దగ్గర పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా మనం ఏమైనా ఏర్పాటు చేయగలుగుతాం చూడండి. ఆ గ్రౌండ్ లెవెలింగ్ అది కొంచెం సార్ చూడండి. ఓకేనా? ఇఫ్ నెసెసరీ క్రికెట్ ఆడుకోవడానికి అవసరమైతే నెట్ పెట్టి మనం వాళ్ళకి ఒకసారి చూడండి. వీల్ ట్రై టు ఎంకరేజ్. సమ్మర్లో ఆడుకుంటారు కదా పిల్లలు క్రికెట్. నెట్ వేసేసి లైట్లు వేసి పెడితే సరదాగా వాళ్ళు ఆడుకుంటారు. అది కన్వర్ట్ చేయండి దాన్ని. ఓకేనా? కన్వర్ట్ చేయండి. వస్తా ముందు అయిపోనండి. ఈ సివిల్ వర్క్స్ అయిపోనండి. మనం లాస్ట్ టైం మొదలుపెట్టిన 4 వార్డులు 5 వార్డులు 4 వార్డులు ఎవరు చూశారు వర్క్స్? 39-40 ఏం చేశారు? మనం అనుకున్నవి ఆ ఫంక్షన్ హాల్ ఏమైంది? నేను ఎప్పుడు నడిచానే పాదయాత్ర గుర్తుందా?
ఫిబ్రవరి జనవరి 27. జనవరి 27 మొదలు పెట్టాను నేను పాదయాత్ర. సరేనా? ఇదేంటి ఇప్పుడు ఇంకా నువ్వు ఎస్టిమేట్లో ఉన్నావు? ఏం పని చేస్తున్నారు అసలు మీరందరూ? మీరేనా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారా లేకపోతే మీరే తిరుగుతూ ఉంటారా బయట? మరి ఎందుకు అట్లా ఫాలో అప్ చేయలేదు మీరు? ఒక టాస్క్ అనుకుంది, మీరు టాస్క్ అసైన్ చేసుకుంది, మరి చేసుకోవాలి కదా. అది పబ్లిక్ ప్రాపర్టీ కదా, మనం అంత ఇన్వెస్ట్ చేసాం మనం అక్కడ, దాన్ని వదిలేశారు మొత్తం. వేయండి అక్కడ, పాపం అక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే నగర్లో ఎస్సీ కమ్యూనిటీకి మనం ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేయించండి పెద్దలతోటి. అక్కడ పెద్దలతో కమిటీ వేసి కొంచెం ఉన్న వాళ్ళలో ఎవరన్నా జాగ్రత్తగా చూసుకుని చూపించి మనం అది మళ్ళీ కట్టి వాళ్ళకి అప్పచెప్దాం. వాళ్ళకి చేసేయండి, అది ఈ సమ్మర్లో మొదలవ్వాలి పని అది. ఓకేనా? మళ్ళీ తర్వాత చేయలేం. 3940 వార్డ్స్ ఐతానగర్లో ఆ కమ్యూనిటీ హాల్ చాలా అవసరం. అది రెడీ చేయించండి, అది ఇమీడియట్గా టేకప్ చేయండి. అది బరియల్ గ్రౌండ్స్ ఏమైంది అండి? మాట ఇచ్చాం మనం, పినపాడు మాట ఇచ్చాం, ఐతానగర్ మాట ఇచ్చాం. ఏం చేశారు బరియల్ గ్రౌండ్స్? యేసరత్నం గారు ఏం చేశారు? ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడ? మీరు కూర్చోండి. ఇంకా ఐడెంటిఫికేషన్ జరుగుతుందా? గవర్నమెంట్ ల్యాండ్ లేదు, వీ హ్యావ్ టు ఎక్వైర్ ఉంది. ఎక్వైర్ చేసి ఇద్దాం, అప్పుడు ఇస్తా ఉన్నారు వాళ్ళు, ఎకరం ఇస్తా ఉన్నారు ఐతానగర్లో. మాట్లాడండి మళ్ళీ. ఆ బరియల్ గ్రౌండ్కి ఆనుకున్న పొలమే ఆ రైతులు ఇస్తా అన్నారు. ఆయన చనిపోయాడు పాపం, కానీ మీరు మిగతా వాళ్ళతో మాట్లాడి సెట్ చేయండి. అది పినపాడు ఒకటి కావాలి నాకు ఎట్టి పరిస్థితిలో. అక్కడ ఎకరం 2 ఎకరాలు తీసుకోండి. సరిపోదు, అక్కడ తగాదాలు అవుతున్నాయి కదా. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం ప్రాంతంలో నూతనంగా బిల్డింగ్ కట్టేందుకు జూన్ 1 కల్లా ప్రస్తుతం ఉన్న ఈ కార్యాలయాన్ని ఎదురుగా ఉన్న మార్కెట్ పై అంతస్తుల్లోకి మార్చాలని సూచించారు. నెక్స్ట్ సబ్జెక్ట్కి వద్దాం. మనం 10 crores మనం నేను ఇప్పుడు తీసుకొచ్చిన దానికి మనం చేయాల్సిన ప్రయారిటీ వర్క్స్ మీరు ఏమనుకున్నారు? బిల్డింగ్ కడదామమ్మా, సమస్య లేదు. ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఒకటి కడదామమ్మా, డెఫినెట్గా మార్చుకొని మనం ఈలోపు మనం అక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఆ బిల్డింగ్ ముందు దాని మరమ్మతులు చేయించాలి. మార్కింగ్, పెయింటింగ్, తర్వాత ఎలివేషన్ కూడా కొంచెం అది మరొకసారి మీరు ఫ్రెష్గా చేయండి. మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది అక్కడ స్పేస్? అక్కడ మనకి ఒక ఫ్లోర్లో 4 సెక్టర్లు ఉంటాయి సార్. ఇంకా 2 సెక్టర్లు ఇక్కడ కొత్త బిల్డింగ్లోనే ఉన్నాయి సార్. వీళ్ళు కనుక అప్పుడు మనకి డిస్బ్యాండ్ స్టేజ్ వస్తే 3rd ఫ్లోర్లో స్టేజ్ రావడం కాదు, వెళ్ళిపోవడమే. అందరూ వెళ్ళిపోవాలంటే పైన కూడా తీసేసి అందరూ వెళ్ళిపోవాలి. 2 ఫ్లోర్లు ఉంది. 2 ఫ్లోర్లు చేయించాడు. 2 ఫ్లోర్లు చేయించాడు. ఎవరికొకరికి అప్పచెప్పండి, సీనియర్ ఎవరికొకరికి అప్పచెప్పి మీరు వర్క్ టైం బాండ్ ప్రోగ్రామ్ వినండి. టైం బాండ్ ప్రోగ్రాంలో నాకు ఇక్కడ నుంచి షిఫ్టింగ్ మొదలు పెట్టించండి. ఓకేనా? ప్రిలిమినరీ డిజైన్స్ అయిపోయినాయి, మనకి ప్రిలిమినరీ డిజైన్స్ అయిపోయినాయి. ఆర్కిటెక్ట్స్ మీటింగ్ అయిపోయింది కాబట్టి మనకి డిజైన్స్ వస్తాయి. నేను ఫాలోఅప్ చేసుకుంటాను. నవీన్ తోటి మీరు చూసుకోండి ఒకసారి ఆఫీస్లో. ఫాలోఅప్ విత్ నవీన్, గెట్ ద న్యూ డిజైన్స్. ఒకరోజు పెద్దలందరినీ పౌరులందరినీ పిలిచి వాటిని కొత్త డిజైన్స్ లాంచ్ చేసి బిల్డింగ్ షిఫ్టింగ్ మొదలు పెట్టేసేయండి. June 1st షిఫ్టింగ్ అయిపోవాలి. ఓకేనా? June 1st కల్లా మీరు అక్కడ సైమల్టేనియస్గా మీరు చైర్పర్సన్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఆ ఎలివేషన్ కొంచెం మార్చండి, పెయింటింగ్ చేయించండి ఆ బిల్డింగ్ని. ఓకేనా? మిగతావన్నీ మీ జనరల్ ఫండ్స్లో మీరు వాడుకోవచ్చు, లోపల మీకు అవసరం ఉంటుంది. బట్ షిఫ్టింగ్ షుడ్ స్టార్ట్ 1st June. 1 month టైం ఇచ్చేసాను అందరికి, ఆల్ సెక్షన్స్కి ఇచ్చేసి ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో అన్నీ రెడీ చేసుకుని యూ బీ రెస్పాన్సిబుల్. లేకపోతే రెవెన్యూ సైడ్ నుంచి ఎవరు మీవే ఎక్కువ ఉంటాయి కదా ఫైల్స్, అందరివి ఎక్కువ ఉంటాయి. అసైన్ సంబడి సీనియర్. ఐ వాంట్ 1 person సీనియర్ టు మానిటర్ దిస్. June 1st కల్లా ఈ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళాలి. ఓకేనా? సో మనం తీసుకొచ్చిన మన ఫండ్స్ మనం కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి ముందు మీరు డెమాలిషన్ ప్లాన్ ప్లాన్ చేసుకోండి. షిఫ్టింగ్ ముందు అయిపోవాలి. అయిపోయిన 1 week 10 daysకి డెమాలిషన్ మొదలు పెట్టుకుందాం మనం. మరి మీరు ఆ షాప్ ఓనర్స్ వాళ్ళతో అందరూ కూడా మీటింగ్స్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి వాళ్ళు కూడా సామరస్యంగా
ఫ్యూచర్లో మనం ఎట్లా ఎలివేట్ చేసి ఇవ్వబోతున్నాం ఏంటని చెప్పండి. ఆల్టర్నేటివ్ అప్పటి వరకు ట్రై అండ్ గివ్ దెమ్ సమ్ ఫెసిలిటీ. 5వ తారీఖులో మొత్తం పూర్తయిపోతుందా? రోడ్స్ అన్నీ కూడా పూర్తయిపోతాయి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అది? 30 కోట్లు. We'll take Union Minister's date also. We'll invite him also for that. So we'll plan that. I'll plan చేసుకో. ఓకే, నెక్స్ట్. నాకు ఈ సంవత్సరం నాకు 0 బ్యాలెన్స్ అయిపోవాలి. మీకు ఏమైనా ఉంటే మీరు కూర్చొని ఒక 1 time సెటిల్మెంట్గా మాట్లాడేసుకొని యూ వర్క్ ఇట్ అవుట్. ఇఫ్ యూ నీడ్ డిఎంఈ పర్మిషన్ విల్ డూ దట్. అవసరం దానికి? అవసరం లేదు కదా, మీ లెవెల్లో తీసుకోవచ్చు కదా మీరు. సో యూ ప్రిపేర్ అ కాంప్రహెన్సివ్ నోట్, కమ్ విత్ అ 1 time సెటిల్మెంట్ ఫర్ ఆల్ ది ఏరియాస్. కూర్చొని చైర్పర్సన్ గారితో ఒక కౌన్సిల్ సమావేశంలో మీరు తీర్మానం చేసుకొని క్లోజ్ చేయండి. ఓకేనా? నాకు ఈ ఇయర్ నుంచి మీరు 0 బ్యాలెన్స్ పెట్టాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇయర్ కల్లా కొత్త బిల్డింగ్ అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి లెట్ us బిగిన్ ఫ్రెష్. జూన్ 15 వరకు తెనాలి చిన్నరావూరు పార్కును ఉచితంగా బోట్ షికార్తో సహా తెనాలి పట్టణ ప్రజలకు అందించాలని ఆదేశించారు. ఏమైంది? బోట్లు తెచ్చాం. సమ్మర్ వరకు అన్ని ఫ్రీ ఇచ్చేసేయండి. ఏం పర్లేదు, లైన్ పెట్టుకుంటారు. క్రౌడ్ ఎక్కువైతే లైన్ ఉంటారు. క్రౌడ్ ఎక్కువ ఉంటే లైన్ ఉంటారు. మనం ఆ మాత్రం చేద్దాం. మన మున్సిపాలిటీ నుంచి ఏమ్మా సపోర్ట్ చేయండి. సమ్మర్ వరకు పిల్లలు పాపం ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ హాలిడేస్ వరకు పెట్టండి. June 15 వరకు పెట్టండి ఫ్రీగా. June 15 తర్వాత మీరు అది టెండర్ పిలుస్తారో లేకపోతే ఏం వసూలు చేస్తారో మీరు చేయండి అది. ఓకేనా? సో June 15 వరకు యూ కీప్ ఇట్ ఫ్రీ. బోటింగ్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. దాన్ని వాటర్ ఫిల్అప్ చేయండి. ఆ ఏరియేటర్లు వచ్చినాయా? లాస్ట్ టైం చెప్పాను నేను మీకు, ఏరియేటర్లు ఉండాలని చెప్పే కదా. ఏమండి? ఒక ఏరియేటర్ ఉండాలని చెప్పే కదా. దట్ డస్ నాట్ కాస్ట్ మచ్, బట్ అట్లీస్ట్ వాటర్ విల్ నాట్ బి పొల్యూటెడ్. ఒక ఏరియేటర్ పెట్టండి మధ్యలో. స్మాల్ కాస్ట్ అండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ మోర్ దెన్ 70,000-75,000 పెట్టించండి. ఒక ఏరియేటర్ కంపల్సరీ ఉండాలి. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకు పాదాచారుల కోసం అనుకూలంగా ఎక్సలేటర్తో కూడిన స్కై బ్రిడ్జి ఏర్పాటు గురించి కూడా మనోహర్ చర్చించారు. చూసారా? కొలతలు అవి తీసుకున్నారా? మెజర్మెంట్స్ అవి? ఇక్కడ ఫైల్ ఎట్లా పోతుందండి? కాదు, ఫైల్ ఎట్లా పోతుంది? లాస్ట్ టైం నేను డిపిఆర్ చేయించాను, ఎస్టిమేట్లు చేయించాను. 100 years సెలబ్రేషన్లో అదొకటి కడదామని అనుకున్నాం. అప్పుడు మనం నిర్మాణం చేద్దామని. ఏమైపోయింది ఆ ఫైల్? డిజైన్ నాకు టైం బౌండ్ చేసేయండి. అది నాకు డిపిఆర్ మీరు మంత్ ఎండ్ కల్లా రెడీ చేయండి. డిజైన్ అండ్ డిపిఆర్ మే ఎండింగ్ చేయండి. అంటే మనకి ఎట్లా ఇక జూన్ దాటితే చేయలేము, వాటర్ వచ్చేస్తుంది కదా. ఈలోపు మిగతా పనులు చేసుకోవచ్చు మనం. సరేనా? బోత్ సైడ్స్ ఎస్కలేటర్లు ఉండాలి. స్కై బ్రిడ్జ్ మనం ఇక్కడి నుంచి అక్కడి వరకు, చెంచిపేట ఫ్లైఓవర్ ROB వరకు చేద్దాం, డిజైన్ చేద్దాం. అవసరం లేదు, టెక్నాలజీ మారింది. మీరు ఇంకా పాత పద్ధతిలో ఉంటే ఎట్లా? సింగిల్ పైలాన్స్ ఎంత తీసుకుంటున్నాయి వెయిట్? ఇప్పుడు చూసుకుందాం. అది వెయిట్ బేరింగ్ కరెక్ట్గా చూసుకుని చేసుకోవచ్చు. లేకపోతే సస్పెన్షన్ చేయొచ్చు. మరి ఏమైనా ప్రాబ్లం దానికి? సస్పెన్షన్ చేయొచ్చు. మీరు ఇంకా పాత పద్ధతిలో ఆలోచించుకుంటే ఎట్లా? కంటెంపరీగా ఆలోచించండి. సస్పెన్షన్ చేయండి, దాన్ని డిజైన్ చేయించండి. అయ్యి నేను కష్టపడి డబ్బులు తీసుకొచ్చాను ఈ గ్రానైట్ రాళ్ళ కోసమా? ఏం ఆడుతున్నారే? కాదు, మీరు ఏదైనా పద్ధతిగా దాన్ని ఉపయోగించే విధంగా దాని డబ్బులు మనం వాడదాం అనేది. అసంపూర్తిగా మనం వదిలేసిన కొన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారా? లిస్ట్ తయారు చేసి ఇవ్వండి నాకు. అర్బన్ హెల్త్ సెంటర్స్, తర్వాత స్కూల్స్, ఈ రెండు మీరు టేకప్ చేయండి ప్రయారిటీలో. లిస్ట్ నాకు ఇవ్వండి, దాంట్లో మనం టిక్ పెట్టేసుకుని ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఏం చేయగలుగుతాం ఫినిష్ చేసేద్దాం.
తీయండి, ఎంకరేజ్మెంట్ తీయండి, మొదలుపెట్టండి పని. బస్ షెల్టర్స్కి మేము ఆర్టీసీ వాళ్ళతో కలిసి ఐడెంటిఫై చేసాం సార్. ఇది మనం సిఎస్ఆర్లో పెట్టుకుందామండి బస్ షెల్టర్స్. 5 బస్ షెల్టర్స్ ఎవరు మనకి సపోర్ట్ చేయగలుగుతారనేది కొంచెం ఒకసారి మనం లెట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హ్యాపన్. లోకల్ వచ్చారు సార్. ఎవరు వచ్చినా ఎంకరేజ్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం. ఎస్ సార్. డిజైన్ మీరు కరెక్ట్గా చేయించండి. ఒక యూనిఫామ్ డిజైన్ తెనాలిలో మనకి ఎప్పుడు కూడా ఇట్లా ఉండేటట్టు పెట్టండి ఒకటి. మళ్ళీ మీరు 50 సంవత్సరాలు పాతవి ఆలోచించొద్దు, కొంచెం కంటెంపరీ ఆలోచించి మంచి డిజైన్ చేయించి సరేనా మెటల్ ఫ్రేమ్ తోటి చేయించండి. మనం అవి స్టాండర్డ్గా పెట్టుకుని మనం అది నందివెలుగా అనుకున్నాం. ఆ సెంటర్ ఒకసారి చూపించండి. మేము ప్రపోజ్ చేసాం, అక్కడ నందివెల్లో కట్టబోతున్నాం మేము. ఒకసారి మీరు షేర్ చేయండి ఆ డీటెయిల్స్, ఆ డిజైన్స్ చూపించండి. ఏఈ గారికి వీళ్ళకి చూసి ఒకసారి మీరు ఎస్టిమేట్ వేసుకోండి. మీరు ప్రాపర్ మీటింగ్, ఇంటరాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్స్ చేశారా, డిస్కస్ చేశారా? ఎంతమంది వచ్చారు వాళ్ళ సైడ్ నుంచి? 18 మెంబర్స్ వచ్చారు. సో మీరు నాకు ఒక నోట్ ఇవ్వండి, పాత కండిషన్స్ ఏమున్నాయి, ఇప్పుడు కొత్త కండిషన్స్, కొత్త జియో ప్రకారం ఏమున్నాయి, ఓకేనా? రెండు నాకు నోట్ ఇవ్వండి. wherever there is a possibility for them to increase their building space based on the new geo, you highlight that area, okay? Sir, కూర్చుని మాట్లాడి we'll try to resolve that issue, so no, but it's your responsibility to talk to them. మరి రోజు మీటింగ్ పెట్టుకుందాం, మాట ఇచ్చా మీటింగ్ పెట్టుకుంటాం. సో తప్పకుండా ఈ లోపు నన్ను కొంచెం ప్రిపేర్ అయ్యేటట్టు మీరు నాకు ఆ కొత్త నామ్స్, పాత నామ్స్ రెండు బేస్ చేసుకుని మనం మాట్లాడదాం. ప్రిపేర్ చేయండి ఒకసారి, కమిషనర్ గారితో కొంచెం ప్రిపేర్ చేయండి. ఓకే, ఏంటి అమ్మాయి ఏమైనా వచ్చినాయా మీ దృష్టికి? ఎవరు అడగడం లేదా వాటర్ కనెక్షన్స్? ఇలా ఓ రేంజ్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మున్సిపల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, కమిషనర్ శేషన్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు, ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం చైర్పర్సన్ గారు, నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరం కూడా కూర్చుని చర్చించడం జరిగింది అధికారులతోటి. ఒక వారం క్రితం ప్రభుత్వం నుంచి ఒక 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు చేయించడం జరిగింది. ఈ 10 కోట్ల రూపాయలు మన తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా కొన్ని ఎప్పటి నుంచో మనం ఆలోచించిన కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్న తపనతోటి గౌరవ మంత్రి గారు నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు 10 crores శాంక్షన్ చేసి ఆ డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వీటితో పాటు ప్రజలు ఎక్కువగా రీసెంట్గా మనకి ఈ వీధి కుక్కల గురించి ఒక సమస్యగా అనేక సందర్భాల్లో వార్డులో పర్యటించినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానిపైన చైర్పర్సన్ గారు కూడా అది ప్రయారిటీ తీసుకుందాం అని చెప్పడంతో కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ విధంగా ఇటువంటి పరిస్థితి తెనాల్లో ఎవరు కూడా భయపడే విధంగా ఉండకూడదనే ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సమీక్షించుకుంటాం. తడి చెత్త, పొడి చెత్త ఇంకా మెరుగ్గా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీని గురించి ఆల్రెడీ మేము దాదాపు 4 కోట్ల రూపాయలతోటి కొత్త యంత్రాలు కూడా కొన్నాం. తెనాలి పట్టణంలో కూడా పౌరులందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ వేస్ట్ బాస్కెట్లు, బిన్స్, ప్లాస్టిక్ బిన్స్ ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో సిద్ధమై అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీటితో పాటు రక్షిత మంచినీటి పథకం వేసవి కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మెయిన్ ట్రంక్ లైన్ మొత్తాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా గత నెలలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కొన్ని సూచనలు చేసాం, అది కూడా సిద్ధం చేయమని చెప్పాం. గతంలో ఇచ్చిన మాట మేరకు చిన్రావూర్ పార్క్ని ఏ విధంగా అద్భుతంగా చేసాము, ఐతనగర్లో కూడా ఫైకస్ పార్క్ ప్రణాళిక సిద్ధం చేసాం. టెండర్లు కూడా పూర్తి అయిపోయింది. ఈ మే మాసంలో ఆ పనులు ప్రారంభించి
వర్షాలు వచ్చే లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా తెనాలి ప్రజలకి అది కూడా అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రోడ్ల విషయంలో కానివ్వండి, లేదా ప్రజలు కోరుకున్న కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పార్క్స్ ఇవన్నీ అసలు ఎక్కడ కూడా లోటు లేకుండా వాటి గురించి నిధులు సమీకరించాం. ఏమి ఇబ్బంది లేదు. ప్రత్యేకంగా గత సంవత్సరం ఎన్నికలు అవ్వగానే రెండో రోజు నుంచే మేము తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా ఏవైతే ప్రధాన కాలువలు ఉన్నాయో, మరుగునీటి కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వాటినన్నింటినీ ఏ విధంగా క్లీనప్ చేశామో ఒక నెల ముందే ఈసారి జూన్ మాసం కాకుండా మేలోనే టేకప్ చేద్దామని అనుకున్నాం. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు తెనాలి ప్రాంతంలో, మన పట్టణంలో ఉన్న ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున క్లీనప్ అనేది మొదలుపెట్టి పూర్తి చేసుకున్నాం. మే 17వ తారీఖున స్వచ్ఛాంధ్ర నిర్వహించాలని అనుకున్నాం. భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మనం చాలా వరకు మనం పనులు చేసుకోవచ్చు. సో ఆ రోజున అధికార యంత్రాంగం, అదేవిధంగా తెనాలి పురపాలకలో ఉన్న మన ప్రముఖులందరినీ కూడా నేను కోరుతున్నాను, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి మనం తీసుకుని తెనాలి మనం ఇంకా సుందరీకరణ చేసేటట్టు మీరు కూడా పాల్గొనమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అంశాలతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన అంశం, ఈ మున్సిపల్ ఆఫీసు ఇంకా ఫర్దర్గా రెనోవేషన్స్ ఇవన్నీ కుదరవు. ఆ బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. సో జూన్ 1వ తారీఖు కల్లా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న సామాగ్రి మొత్తం మనం మార్కెట్ కాంప్లెక్స్ ఏదైతే నిర్మాణం చేసామో అక్కడ షిఫ్ట్ అయ్యేటట్టు ఆల్రెడీ దానికి ప్లానింగు, డిజైన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజర్ ఉన్నారు. ఆ అడ్వైజర్ గారు ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కమిషనర్ గారు సమీక్షిస్తూనే ఉన్నారు. అప్రూవల్స్ కూడా దాదాపు అయిపోయినాయి. సో కొత్త పీపీపీ విధానంలో ఒక అద్భుతమైన డిజైన్ తోటి ఈ ప్రాంతంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం జూన్ కల్లా ప్రారంభిద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాలతో పాటు ఈ ప్రజలు కోరుకునే ప్రధానమైన అంశాలు ఏవైతే మన స్కూల్స్ కానివ్వండి, ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, లేదా గతంలో నిర్మాణం సగంలో ఆగిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిపైన కూడా దృష్టి సారించాం. ఆ కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవి కాలంలోనే పూర్తి చేయాలని అదొక నిర్ణయానికి వచ్చాం. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ బరియల్ గ్రౌండ్స్ విషయంలో పినపాడులో ఒక బరియల్ గ్రౌండ్, మల్లిపాడులో ఉన్న ఎగ్జిస్టింగ్ బరియల్ గ్రౌండ్ని ఎక్స్టెన్షన్, ఐతానగర్లో కూడా అదే విధంగా ఉన్న బరియల్ గ్రౌండ్స్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు, చెంచుపేట ప్రాంతంలో వీలైతే అక్కడ కూడా భూసేకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఒక బరియల్ గ్రౌండ్ నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కోవడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తహసీల్దార్ గారి సౌకర్యంతో, సహకారంతో అక్కడ కూడా ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టు తప్పకుండా మేము ముందుకెళ్తాం. రోడ్లు విస్తరించినప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా అధికారులందరూ కూడా చక్కగా కలిసికట్టుగా పనిచేసి ఒక ఐక్యతతోటి ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా మన తెనాలిని మనం మార్చుకుందాం. వీటితో పాటు పొదుపు సంఘాల్లో ఉన్న మన మహిళలు, ఎంతో చైతన్యం కలిగిన మహిళలు మన దగ్గర, గతంలోనే అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వీళ్ళకి రికగ్నిషన్ వచ్చింది. మరొకసారి ఆ మార్పు తీసుకోవడానికి పెద్ద మనసుతోటి దాతలుగా మనకి మన మహిళా బిల్డింగ్ ఏదైతే ఇచ్చారో ఆ మహిళా బిల్డింగ్ ప్రాంగణాన్ని పూర్తిగా మెప్మా యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటట్టు అక్కడ కంప్యూటరైజేషను, అదేవిధంగా ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్, స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసేటట్టు, రెగ్యులర్గా అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుంటున్నాం. మే 1వ వారంలో ఆ మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పూర్తి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సో వీటితో పాటు తెనాలి అభివృద్ధి అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం పోటీ పడి విజయవాడకి, గుంటూరుకి ధీటుగా మన నగరాన్ని మనం మార్చుకునే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం కోరుతున్నాను. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.